ఎక్కువ వేస్తుంది. తల్లిని కోల్పోయినప్పుడు ఎక్కువ బాధ వేస్తుంది. ఏమండి, మన జీవితంలో మనము కూడా ఏదో ఒక రోజు ఒక తండ్రిగా తల్లిగా మనం మారకపోము. ఏదో ఒక రోజు తాతయ్యకు వచ్చినటువంటి వృద్ధాప్యం మనకు రాకుండా పోదు. అమ్మమ్మకు వచ్చినటువంటి వృద్ధాప్యము మనకు రాకుండా పోదు. మనకు బిడ్డలు ఉన్నారు. ఈ రోజున మనము మన తల్లిదండ్రులను ఏ రీతిగా ప్రేమిస్తున్నామో మన బిడ్డలు కూడా మనల్ని అదే రీతిగా ప్రేమిస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, తల్లిని తండ్రిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానిస్తే మనకేమొస్తుంది అంటే మన ఆయుష్ పెరగద్ది. అలా కాకుండా వారిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడటము, నోటుకొచ్చినట్లుగా బాధ పెట్టడము, వాళ్ళ హృదయం దుఃఖముతో నిండిపోయేటట్లుగా వారిని చేస్తే కనుక వారి దీపము కారు చీకట్లో ఆరిపోద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బ్రతుకుండగానే వారి విలువలను మనం తెలుసుకుందాం. మెల్లగా ప్రేమగా వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు ఏమండి వాళ్ళు నీతో మాట్లాడాలని అనుకున్నా ఏం చెప్పో, ఎప్పుడు ఏమంటే ఫోన్ చేసిన వాళ్ళకి కసరకూడదు.